నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. మాతృత్వం దేవుడిచ్చిన వరం. పసిబిడ్డల కేరింతలు, బుడిబుడి అడుగులు, నవ్వుల సవ్వడలు ఇంటినే ఓ ఆలయంగా మార్చేస్తాయి. ఆ అపురూప క్షణాలు, అమ్మా నాన్న అనే పిలుపు వినే క్షణాలే దంపతుల జీవిత లక్ష్యం. కానీ ఆ వరం అందరికీ అంత తేలిగ్గా దక్కదు. అనారోగ్యాలు, జన్యులోపాలు, మారుతున్న జీవనశైలి విసురుతున్న సవాళ్లు, కారణాలేవైనా పిల్లల కల కొందరికి తీరని వ్యధగా మారుతుంది. ఇలాంటి లక్షలాది జంటలకు చీకట్లో చిరుదీపంలా అందొచ్చాయి సంతాన సాఫల్య చికిత్సలు. ఐవీఎఫ్, ఐయుఐ, సరోగసీ లాంటి పద్ధతులు సంతానాలేమి జంటలకు కొత్త ఆశలు కల్పిస్తున్నాయి. కానీ ప్రతి ఆశ వెనుక ఓ అపాయం ఉన్నట్లే ఇక్కడ కొందరు దారి తప్పిన డాక్టర్లు, దళారీలు ఫేక్ ఐవీఎఫ్, సరోగసీ సెంటర్లతో ఘోరాలకు పాల్పడుతున్నారు. అపసృష్టి చేయడమే కాదు, శిశు విక్రయాలు చేస్తున్నారు. ఈ చీకటి కోణాన్నే మరోసారి చర్చకు పెట్టింది హైదరాబాద్ యువి వర్సల్ సృష్టి ఐవీఎఫ్ ఉదంతం. ఈ కేసు అందిస్తున్న ప్రశ్నలు, నేర్పుతున్న పాఠాలేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్నవారు డాక్టర్ ప్రీతిరెడ్డి గారు, సంతాన సాఫల్యత నిపుణురాలు, రెయిన్బో హాస్పిటల్ హైదరాబాద్. స్రవంతి గాదిరాజు గారు, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ హైదరాబాద్ నుంచి. అలాగే డాక్టర్ బి కీర్తి గారు, కైలాస్ సత్యార్థి ఫౌండేషన్ ప్రతినిధి, విజయవాడ. ప్రీతిరెడ్డి గారు, సరోగసీ లేకపోతే ఐవీఎఫ్ అంటే ఏంటి అసలు? ఈ చికిత్సతో భాగంగా ఏం చేస్తారు? ఎలా వాళ్ళు ట్రీట్మెంట్ సాగుతుంది? ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఇది మనకి ఇప్పుడు ప్రెజెంట్గా ఉన్న ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో మ్యాక్సిమం మోస్ట్ అడ్వాన్స్డ్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్. సో దీంట్లో ఏమవుతుందంటే, ఇప్పుడు ఆడవారిలో అండం ఉంటుంది అండ్ మన వీరకణాలు ఏదైతే మేల్లో ఉంటాయో, సో కొంతమందికి ఏంటంటే దే హ్యావ్ ప్రాబ్లమ్స్, స్పర్మ్ కౌంట్స్ తక్కువ ఉండడమో, లేకపోతే ట్యూబల్ ప్రాబ్లం ఉండడం వల్లనో, లేకపోతే ఇంకా ఎండోమెట్రియోసిస్, అట్లా చాలా కారణాలు ఉంటాయి ఎవరికైతే ఐవీఎఫ్ అవసరం పడుతుందో. సో ఐవీఎఫ్లో ఇంజెక్షన్స్ అనేవి ఇచ్చి అండంని, దాని సైజు, దాని గ్రోత్, అది క్వాలిటీ పెంచేసి అది బయటికి తీసుకోవడం జరుగుతుంది. అంటే ఓవరీస్ నుంచి అనెస్థీషియా ఇచ్చేసి ఒక స్మాల్ చిన్న పద్ధతి, ఊసైట్ రిట్రీవల్ అంటాము, ఎగ్ రిట్రీవల్ అంటాము. దాని ద్వారా ఈ ఎగ్స్ అనేవి బయటికి తీసుకొని హస్బెండ్ స్పర్మ్ కూడా తీసుకొని ల్యాబ్లో ఆ రెండింటిని ఫర్టిలైజ్ చేస్తాం. ఫర్టిలైజ్ చేసిన తర్వాత ఒక 3 to 5 days ల్యాబ్లో ఉంచేస్తాం. సో అప్పుడు పిండం అనేది తయారవుతుంది. అది Day 3 or Day 5 అనే టర్మినాలజీస్ ఉంటాయి. ఆ తయారైన పిండంని తీసుకొని మళ్ళీ దాన్ని గర్భంలో బ్యాక్ పెట్టేస్తాం. దాన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. సో దిస్ ఈజ్ బేసిక్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్. అంటే ఇది. సరగసీ అంటే ఇదే పిండంని తీసుకొని అది వేరే వాళ్ళ గర్భంలో పెడితే దాన్ని సరగసీ అంటాం. సో కొంతమంది ఆడవాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది, లైక్ వాళ్ళకి యూట్రస్ లేకపోవడమో, లేకపోతే ప్రెగ్నెన్సీ దాల్చితే వాళ్ళకి హెల్త్ రిస్క్స్ రావడమో, కార్డియాక్ ప్రాబ్లమ్సో, లేకపోతే వాళ్ళకి కాంట్రా ఇండికేషన్ ఉంటుంది ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయడానికి, లేదు మిస్క్యారేజెస్ అవుతున్నా సరే, ఒక 3-4 మిస్క్యారేజెస్, ప్రతిసారి ప్రెగ్నెన్సీ రావడము, నిలవకపోవడము, అలాంటి ఇష్యూస్, లేదు ఐవీఎఫ్ చేశాము, ప్రతిసారి పిండం పెడుతున్నాము అయినా నిలవట్లేదు. సో అలాంటి వాళ్ళకి మనం సరగసీ అడ్వైస్ చేస్తాం. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్లోనే ఒక భాగం అనేది సరగసీ. ఎక్కడైతే మనము ఆ తయారైన పిండము వైఫ్ గర్భంలో పెట్టకుండా వేరే వాళ్ళ గర్భంలో పెట్టడంని మనం సరగసీ అంటాం. ఓకే మేడం. స్రవంతి గారు, ఇప్పుడు ఒకప్పటితో పోల్చితే ఈ సంతాన సాఫల్య చికిత్సల అవసరము, విస్తృతి బాగా పెరుగుతూ వస్తుంది. కారణాలు ఏంటి మేడం? మెయిన్ కారణాలు ఏంటండి? మెయిన్ ఏజ్ ఎప్పుడు పెళ్ళిళ్ళు ఎప్పుడు చేసుకోవాలి, ఆ టైంకి చేసుకోవట్లేదు. చదువులు అంటున్నారు, కెరియర్ అంటున్నారు, సెటిల్ అవ్వాలంటున్నారు, పిల్లల కోసం డబ్బులు సంపాదించాకంటున్నారు. ఇలా రకరకాల కారణాల వల్ల మెయిన్ పెళ్లి పోస్ట్ పోన్ చేస్తున్నారు. పోనీ పెళ్లి తర్వాత వెంటనే ప్రెగ్నెన్సీస్ తెచ్చుకుంటున్నారా అంటే కాదు, దానికి కూడా కారణాలు. దాని తర్వాత లేట్ అయిపోవడము, అదే కాకుండా ఇప్పుడు ఉండే రకరకాల పొల్యూషన్స్లో, స్ట్రెస్ లెవెల్స్లో విపరీతమైన హెల్త్ ప్రాబ్లమ్స్. ఒబేసిటీ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లమ్. అది కాకుండా హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మీరు వింటూ ఉంటారు, పీసీఓడి అనేది చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు. ఎవరికి టీనేజర్స్ నుంచి చూస్తే అదే ప్రాబ్లం. ఎక్కువ ఇన్ఫర్టిలిటీ వాళ్ళు పీసీఓడితో ప్రాబ్లంతో బాధపడుతున్నారు. సో ఈ ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టించే కెపాసిటీని కోల్పోతున్నారనమాట. దానివల్ల ఇలాగా మనకి ఐవీఎఫ్లు, ఐయుఐలు అనేది ఆర్టిఫిషియల్ టెక్నిక్స్కి వెళ్లాల్సి వస్తుంది. మనము ప్రైమరీ కాజ్ ఏంటి? పెళ్లి, పిల్లలు, ప్లానింగ్ అవన్నీ
పర్ఫెక్ట్గా చేసుకోవాలి. అవి కాకుండా ఇప్పుడు ఎలా ఉంది అని అంటే మనం తినే తిండి నుంచి తాగే నీరు, పీల్చే గాలి అన్నిటిల్లో కూడా పొల్యూషన్. దానివల్ల అండము, స్పర్మ్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో 2 ఇంపార్టెంట్ కణాలు 2 తొందరగా దెబ్బతింటున్నాయి. అందువల్ల అండము యొక్క క్వాలిటీ తగ్గిపోతుంది, అలాగే స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోతుంది. అవి కాకుండా షుగర్ అని, బీపీ అని, థైరాయిడ్ అని తొందరగా అటాక్ అవుతున్నాయి. జీవన శైలి, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఇవన్నీ. అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాలి అని మనం అందుకని అంత గట్టిగా మాట్లాడుతున్నాం. వీటన్నిటిని మనం అరికట్టగలిగి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకొని, డైటరీ చేంజెస్ చేసుకొని, టైంకి పెళ్లిళ్ళు, ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ అవి చేస్తే ఈ ఇన్ఫర్టిలిటీ అనేది మనం బాగా తగ్గించుకోవచ్చు. ఒక 10-15 ఏళ్లుగా చూస్తే విపరీతంగా వచ్చేసిన ఇన్ఫర్టిలిటీ సెంటర్స్. ఎందుకంటే ఈ ఇన్ఫర్టిలిటీ కపుల్స్ అనే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. అందులో వాళ్ళకు ఉండే జీవన శైలిలో ఇద్దరు టైంకి కలవడం, అంటే ఏదైతే అవసరమో ఇంటర్ కోర్స్ అనేది టైంకి ఉండకపోవడం, ఇతను మార్నింగ్ షిఫ్ట్ ఉంటే ఆమె నైట్ షిఫ్ట్ ఉండడము, ఇవి కూడా కొన్ని కారణాలు. అవి కాకుండా దే ఆర్ లాసింగ్ ఇంట్రెస్ట్ ఆన్ ద సెక్స్ ఆల్సో. అంటే భార్యాభర్త కలవడము అనేది ఇప్పుడు ఒక పెద్ద మెకానికల్ అయిపోయింది. ఇంతకు ముందు అంత ఇష్టంగా ఉండే భార్యాభర్తలు ఒక శృంగారము అనేది ఒక పార్ట్ ఆఫ్ జీవితం ఉండేది. ఇప్పుడు అది కూడా ఇంట్రెస్ట్ లేదు. అంత ఎప్పుడు చూసినా పరిగెత్తుడు లైఫ్. అలాగా టైంకి కలవకపోవడం వల్ల కూడా ప్రెగ్నెన్సీస్ బాగా తగ్గిపోయేసి ఇన్ఫర్టిలిటీ కపుల్స్ ఎక్కువైపోతున్నారు. దానివల్ల మనము వీటికి పరిగెత్తేసేసి ఇలాంటి తలనొప్పులు తెచ్చుకోవాల్సి వస్తుంది. స్రవంతి గారు, ఇప్పుడు కరెక్ట్ ఏజ్ అంటే అమ్మాయిల్లో, అబ్బాయిల్లో ఏ ఏజ్కి పెళ్లి చేసుకుని ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండే అవకాశం ఉంది? మెచ్యూరిటీ ఏజ్ అండి 24 ఇస్ ద ఐడియల్ ఏజ్ ఫర్ అమ్మాయి. అట్లీస్ట్ 26, లేదు అబ్బాయి 26-28. బిఫోర్ 30 years ఒక ప్రెగ్నెన్సీ అయిపోవాలి, ఒక బేబీ. దాన్ని చైల్డ్ బేరింగ్ ఏజ్ అంటాం. ఆ టైంలో హార్మోన్స్ కానీ, అండం కానీ, స్పర్మ్ కానీ చాలా బాగుంటాయి, హెల్దీగా ఉంటాయి. ఏజ్ అయ్యే కొద్దీ అంటే ఇప్పుడు ఏంటి 30 ఏళ్ల తర్వాత పెళ్లిళ్ళు, 34-35 తర్వాత ప్రెగ్నెన్సీస్, కొంతమంది 40 తర్వాత ప్రెగ్నెన్సీస్. అండము లేదు, హార్మోన్స్ లేవు, వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. సో టైమ్ ఆఫ్ ఏజ్ 24 to 26 అమ్మాయిల పెళ్లి తర్వాత, పెళ్ళైన తర్వాత మాక్సిమం ఒక 1 year దే వాంట్ టు హ్యావ్ ద పర్సనల్ లైఫ్. తర్వాత ప్లాన్ చేసుకోండి. 25-26 మాక్సిమం 27కి ఒక బేబీ అయిపోతుంది. 2 to 3 years గ్యాప్ ఇవ్వండి, ఇంకో బేబీని ప్లాన్ చేసుకోండి. ఇట్స్ లైక్ 2 ప్యారలల్గా వెళ్ళాలి. కెరియర్ తర్వాత పిల్లలు అనేది కాదు, ఇట్ ఈజ్ ఎ లైఫ్, ఒకటే జీవితం. దీనిలోనే మనం అన్ని ప్యారలల్గా బ్యాలెన్స్ చేసుకోవాలి. చదువుకుంటూ మనం ఎలాగా అయితే ఇంతకు ముందు అన్ని రకాలుగా చేసుకునే వాళ్ళము, ఇప్పుడు కూడా అంతే. ఒకదాని తర్వాత ఒకటి అనేది కానే కాదు. సైమిల్టేనియస్గా చక్కగా ప్లాన్ చేసుకోండి. చదువుకుంటూ మేబీ ఒక 1 year 2 years డిలే అవ్వచ్చు కెరియర్లో, బట్ బేబీస్ మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా హెల్దీ బేబీస్ని తీసుకురావచ్చు. 30 తర్వాత ఆరోగ్యకరమైన ఎగ్ ఉండదు, ఆరోగ్యకరమైన స్పర్మ్ ఉండదు. మళ్ళీ అదొక టెన్షన్స్, బేబీ ఎలా పుడతారో, ఎటువంటి అనారోగ్యాలు అవుతాయను. సో టైమ్లీ మ్యారేజ్, టైమ్లీ ప్రెగ్నెన్సీ, దట్ టు ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ, దిస్ సాల్వ్స్ ద ప్రాబ్లం. కీర్తి గారు, ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా వెలుగు చూసిన ఈ యూనివర్సల్ సృష్టి ఐవీఎఫ్ సెంటర్ చీకటి కోణం ఏదైతే ఉందో అది సంధిస్తున్న ప్రశ్నలు, అలాగే మనకు నేర్పుతున్న పాఠాలేంటి? మనకి జూలై 30వ తారీఖు ప్రపంచ మానవ ఆక్రమణ వ్యతిరేక దినోత్సవం. అంటే హార్డ్లీ 2 days ఉందండి. ఇందులో మనం చూసిన ఒక చీకటి కోణం పిల్లల అక్రమ రవాణా జరుగుతోంది అనేది మాత్రం క్లియర్గా మన DNA టెస్ట్ ద్వారా అది బయటపడింది. సో దీనిలో చూసిన చీకటి కోణాల్లో నా దృష్టిలో చెప్పాలి అంటే, ఒకటి పిల్లలు లేకపోవడం అనే దాన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకుని ఈ చీకటి కోణాలలో వ్యాపారం చేయడం అనేది జరుగుతోంది. ప్రతి డాక్టరు కూడా హిపోక్రటిక్ ఓత్ తీసుకుంటారు, మేము అన్ని విలువలతో కూడిన ప్రాక్టీస్ చేస్తాము, మానవులకి ఇవి హెల్ప్ చేస్తాము అని చెప్పి. కానీ అది క్లియర్ కట్గా జరగకపోవడం అనేది కనిపిస్తోంది. తర్వాత ఈ సెంటర్స్ అన్నిట్లో కూడా లైసెన్సింగ్ సిస్టమ్ ఉంది, మనకి చట్టాలున్నాయి. కానీ మరి వ్యవస్థలో లోపాల వలన ఎక్కడెక్కడైతే ఏవేవి లైసెన్సులు ఉండాలి, టైమ్లీగా వాటికి ఎక్కడెక్కడైతే ఉండాలి అనేది ఒకటి కనిపించింది. అలాగే డాక్టర్ నమ్రత గారికి కూడా నేను ఒక దాంట్లో విన్నాను, ఆవిడకి మెడికల్ రిజిస్ట్రేషన్ కూడా రెన్యువల్ కాలేదు గత 2-3 సంవత్సరాలుగా అని. ఇంకొకటి చూస్తే వాళ్ళ పేరున చెయ్యకుండా
ఇంకా కొంతమంది పేరు పెట్టి వ్యాపారంలాగా వీళ్లే చేస్తున్నారు. ప్రధానంగా డాక్టర్ నమ్రత గారి పేరు వచ్చింది కాబట్టి ఆవిడే చేస్తున్నారు. సో అందుకని పిల్లలు లేని వాళ్ళకి ఏదైతే ఇంతకుముందు ఐవీఎఫ్ సర్గసీ గురించి మనకి టెక్నాలజీ పెరుగు వచ్చిందో ఆ కోణంలో జరగకుండా పిల్లల్ని అమ్మేసే వ్యాపారంలోకి ఇది దిగడం అనేది చాలా విచారకరమైన విషయం. సమాజంలో దీన్ని హర్షించాల్సింది మాత్రం కాదండి. కీర్తి గారు, ఇప్పుడు దీని నుంచి సమాజంలోని దంపతులు కాకపోవచ్చు, పిల్లలు పుట్టని వాళ్ళు, వీళ్ళందరూ ఏం నేర్చుకోవాలంటారు? ముఖ్యంగా ఏంటంటే దంపతులుగా ఉన్నవాళ్ళు ఈ డెలివరీ పెయిన్సా టైం స్పేర్ చేసి ప్రెగ్నెన్సీ వచ్చేటట్టుగా వాళ్ళు చేసుకోవడము అనేది చాలా ప్రధానం. ఇందాక చెప్పారు, ఇది ఒక ఇమోషనల్ ఫ్యాక్టర్. ప్రెగ్నెన్సీ రావడం అనేది, ఇంటర్ కోర్స్ అనేది, దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అలాగే పిల్లలు పుట్టడానికి అవకాశం లేని వాళ్ళు ఎవరైనా గనక ఉంటే గనక వాళ్ళు హడావిడి పడిపోయి, ఇప్పుడు ఇందాక ఈ కేసులో ఇప్పుడు పైకి వెలుగులోకి వచ్చిన కేసులో 30-40 లక్షల దాకా ఖర్చు పెట్టారు. వాళ్ళు ఒక ఆరాటంతో వెళ్ళిపోయి అక్కడ అంత ఖర్చు పెట్టేశారు. నాకు తెలుసు, మా దగ్గర పనిచేస్తున్న ఒక స్టాఫే ఆ అమ్మాయికి పిల్లలు పుట్టలేదు. పుట్టకపోతే ఐవీఎఫ్ ద్వారా ఆ పిల్లలు పుట్టారు. ఆ పాపకి సంవత్సరం అయింది, ట్విన్స్ పుట్టారు. ముందులో కొంచెం హెల్దీగా లేరు, ఇప్పుడు పిల్లలు, ఫ్యామిలీ అందరు చాలా బాగున్నారు. అందుకని తొందరపడిపోయి చేసే బదులు ఎక్కడ ఏం చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు, భార్యాభర్తలు ఇద్దరూ కూడా పిల్లల్ని కనే దగ్గర చేయలేనప్పుడు ఈ విషయాల్ని మాత్రం చూసుకోండి. ఏగా జరుగుతోంది అనేది ప్రజల్లో తెలుసుకోవడం చాలా కష్టం. ఓకే మేడం. అందుకని చెప్పి ప్రభుత్వం మాత్రం దీని మీద ఒక కన్నేసి నిఘా వేసి ఉంచి ఏవేవి రియల్ గా వర్క్ చేస్తున్నాయి, ఫేక్ గా ఏం చేస్తున్నాయి, ట్రాఫికింగ్ ఎక్కడ జరుగుతోంది అనేది మనం ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ లో దీనికి వెళ్లాల్సిన అవసరం ఉంది. రితిరెడ్డి గారు, ఇప్పుడు ఏవైతే ఈ ఐవీఎఫ్ లేదా సరోగసీ ఉన్నాయో ఇవి ఏ చట్టాల కిందకి వస్తాయి, ఎవరు పర్యవేక్షిస్తారు వీటిని, ఆ నిబంధనలు ఏం చెబుతున్నాయి యాక్చువల్గా? ఇప్పుడు ఏఆర్టీ లా అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ 2021లో పాస్ చేసి స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ జూన్ 2021 నుంచి స్టార్ట్ చేసింది. సో దీనికి ఒక నేషనల్ బోర్డ్ ఆఫ్ ఏఆర్టీ అనేది స్థాపించబడింది. అండ్ ఆ నేషనల్ బోర్డు కింద ప్రతి ఒక్క స్టేట్కి స్టేట్ బోర్డ్ అని స్టార్ట్ చేశారు. సో ఆ లా కింద ఖచ్చితంగా ప్రతి ఒక్క ఐవీఎఫ్ సెంటర్ రిజిస్టర్ కావాల్సిందే. సో ఇది తెలంగాణలో చాలా అద్భుతంగా స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్క ఐవీఎఫ్ సెంటర్ని రిజిస్టర్ చేశారు. లైక్ అది లెవెల్ 1 క్లినికా, లెవెల్ 2 క్లినికా, లేకపోతే సరగసి క్లినికా. సో ఈ 3 కేటగిరీస్లో ప్రతి ఒక్క సెంటర్ని రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ ఖచ్చితంగా ఎలా ఉండాలి అంటే ఒక ఐవీఎఫ్ సెంటర్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఒక డాక్టర్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, దాంట్లో ఎంబ్రియాలజిస్ట్కి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి, కౌన్సిలింగ్కి ఎలా ఉండాలి, ఎలాంటి కన్సెంట్స్ మనం తీసుకోవాలి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనం పేషెంట్స్కి ఇవ్వాలి ఈ ట్రీట్మెంట్స్కి ముందుకు వెళ్ళే వాళ్ళకి. సో ఎవ్రీథింగ్ చాలా క్లారిటీగా ఆ లాలో మెన్షన్ చేస్తుంది. ఏ ఏజ్ వాళ్ళకి మనం చేయాలి ఈ ట్రీట్మెంట్స్, ఏ ఏజ్ వాళ్ళకి మనం చేయకూడదు, దీంట్లో ఒకవేళ మనం ఈ లా పాటించకపోతే పనిష్మెంట్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి డాక్యుమెంటేషన్, ఎలాంటి రికార్డ్స్ మెయింటైన్ చేయాలి అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. సో ఇప్పుడు గవర్నమెంట్ నిజంగా చెప్పాలి అంటే చాలా అగ్రెసివ్గా దీన్ని ఎవ్రీ 6 months మన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వీళ్ళు కానీ ఎవ్రీ 6 months ఈ ఏఆర్టీ క్లినిక్స్లో ఉన్న హెడ్స్ని అందరినీ పిలిచి డైరెక్షన్స్ ఇస్తున్నారు. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పమని క్లారిఫై చేస్తున్నారు. అండ్ ఎవ్రీ మంత్ డేటా తీసుకుంటుంది. సో వాళ్ళ సైడ్ నుంచి ఈ లాని మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. బట్ ఇలా చేసినా కూడా ఇంకా కొన్ని సెంటర్స్లో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగడం అనేది వెరీ వెరీ అన్ఫార్చునేట్.
సో ఇప్పుడు సరేగసి కూడా చూసుకుంటే సరేగసి క్లినిక్స్ అన్ని ప్రతి ఒక్క IVF సెంటర్ సరేగసి సెంటర్ కాదు. సరేగసి క్లినిక్కి స్పెషల్ పర్మిషన్స్ అవసరం. సో దాదాపుగా చూసుకుంటే చాలా తక్కువ సెంటర్స్ ఉన్నాయి హైదరాబాద్లో ఏవైతే సరేగసి ట్రీట్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నాయో. సో వాళ్ళకి కూడా క్లారిటీగా ఉంది ఎలాంటి వాళ్ళకి సరేగసి ట్రీట్మెంట్స్ అవసరము, ఎవరు సరగేట్ కావచ్చు. సో ఎసెన్షియాలిటీ సర్టిఫికేట్స్, ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్, కోర్టు నుంచి పేరెంటేజ్ సర్టిఫికేట్, వాళ్ళ మెడికల్ ఒక మెడికల్ ఏంటంటే హెల్త్ హిస్టరీ అండ్ ప్రతిదీ ఒక సరగేట్ లైఫ్ టైంలో ఒకసారి ఇవ్వగలగాలి. తన ఏజ్ గ్రూప్ 25 to 35. సో ఇలాంటి స్పెసిఫికేషన్స్ చాలా క్లారిటీగా ఉన్నాయి. ఎవరికైతే సరగసి కావాలో వాళ్ళకి ఆల్రెడీ అంటే పిల్లలు ఉండకూడదు, ఏదైనా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉంటే చైల్డ్ పర్లేదు, కానీ దే షుడ్ నాట్ హ్యావ్ ఎనీ చైల్డ్ బేరింగ్ ఉండకూడదు. సో ఇలాంటివి వెరీ స్పెసిఫిక్. అండ్ ఎవరికైతే సరగసి కావాలో వాళ్ళు ఈ స్టేట్ బోర్డ్ ఏదైతే ఉందో, స్టేట్ బోర్డ్ ఫర్ ART అంటాము, అక్కడ నుంచి పేరెంట్ దే హ్యావ్ టు గెట్ సర్టిఫికెట్స్, దే హ్యావ్ టు గెట్ పర్మిషన్ ఫ్రమ్ దట్ ART బోర్డ్. సో ఒక్కసారి ఆ పర్మిషన్స్ వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు ఇక్కడ సరగసి సెంటర్కి వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ ప్రొసీజర్ అనేది మొదలవుతుంది. సో ఇన్ని సిస్టమ్స్ ఉండి మనకి ఇంత పేపర్ వర్క్ ఉండి ఇన్ని పర్మిషన్స్ అయిన తర్వాత కూడా ఇలాంటివి జరుగుతున్నాయంటే దిస్ ఇస్ అబ్సల్యూట్లీ వెరీ వెరీ సర్ప్రైజింగ్ మనకి. ప్రీతి గారు, ఇప్పుడు ఈ కేసు ఏదైతే ఉందో హైదరాబాద్లో బయటకు వచ్చింది, ఇలాంటి కేసెస్లో చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకుంటారు వాళ్ళ మీద? దీంట్లో లా ప్రకారం అయితే డిపెండింగ్ ఏ అఫెన్స్ ఎంత జరిగింది అనే దాన్ని బట్టి పనిష్మెంట్స్ దాంట్లో క్లారిటీగా రాశారు. సో ఇట్ ఈదర్ కుడ్ బి 5 years జైల్ టు 10 years జైల్ ఆర్ ఫైనాన్షియల్గా ఇప్పుడు ఫైన్ కూడా ఉంది 10 lakhs to 25 lakhs. సో బేస్డ్ ఆన్ ద అఫెన్స్ విచ్ హ్యాస్ బీన్ అంటే డన్, దాన్ని బట్టి ద స్టేట్ బోర్డ్ ART విల్ టేక్ అ కాల్. ఓకే స్రవంతి గారు, ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఈ సంతాన సాఫల్య చికిత్సలు తీసుకోవచ్చు, అలాగే ఎలాంటి అర్హత ఉన్నవాళ్ళు ఇట్లాంటి ట్రీట్మెంట్ చేయొచ్చు? అసలు మరి ఇదేంటో ఎట్లయిపోతుంది అంటే, ఒకటి ఉంది మాకు ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు లేకపోవడం అనేదాన్ని ఇన్ఫర్టిలిటీ అంటాం. దాన్ని అసలు ఎప్పుడు డిక్లేర్ చేయాలి? ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ, సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని 2 రకాలు ఉంటాయి. అంటే ఫస్ట్ ఒక బేబీ ఉన్నా లేకపోతే అబార్షన్స్ ఉన్నా అయినా కూడా కాకపోతే దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. అలాగే 1 సంవత్సరం రోజులు భార్యాభర్తలు పిల్లలు కావాలి అని కరెక్ట్గా ప్రయత్నం చేసి, అంటే వాళ్ళకి ఎటువంటి వ్యాధులు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా హెల్దీగా వాళ్ళు కరెక్ట్గా అంటే మెన్స్ట్రువల్ సైకిల్స్ అంటే పీరియడ్స్ కరెక్ట్గా రావడము, వేరే ఎటువంటి హెల్త్ ఇబ్బందులు లేకుండా ఉండి 1 year వాళ్ళు సెక్షువల్గా యాక్టివ్గా ఉండి పిల్లలు కావాలనుకున్నా కూడా కాకపోతే అప్పుడే మనం వాళ్ళని ఇన్ఫర్టిలిటీ కపుల్ అనాలి. ఇప్పుడు ఉండే వాళ్ళకి ఎలా ఉంది అని అంటే అంతా హడావుడే. అసలు కొంతమంది అయితే నెల అయి ఉంటుంది అంతలోనే వచ్చేస్తారు. ఎందుకంటే స్ట్రెస్ లెవెల్స్ బయట చూస్తున్నామండి. మా ఫ్రెండ్కి ఆల్రెడీ 15 years అయిపోయింది పెళ్ళి, ఇంకా పిల్లలు లేరు, 2 years అయింది, ఎందుకైనా మంచిదని మేము ఇప్పుడే వచ్చేస్తున్నాము అంటే ఇలాంటి వాళ్ళ ఆలోచనని, ఇలాంటి వాళ్ళ స్ట్రెస్ని కొంతమంది క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. సో ప్లీజ్ కపుల్స్ అండ్ జనరల్ పీపుల్కి ఏదైతే చెప్పదలుచుకున్నాను అంటే, మీకు అంత హడావిడి లేదు. 99% మీకందరికీ న్యాచురల్గానే పిల్లలు అవుతారు. అందరూ హెల్దీ కపుల్. మీరు చూడండి, ఒక మన 20th century ముందు చూడండి, ఎక్కడ చూసినా పిల్లలు, ఒక్కొక్కరికి 10 మంది 15 మంది పిల్లలు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు అంత కష్టపడాలి, ఎందుకు అంత హడావిడి పడాలి? మీరు టైమ్లీ చదువుకుంటున్నారు, మీకు మంచి నాలెడ్జ్ ఉంది, యు నో ఎవ్రీథింగ్, అన్ని లాస్ తెలుసు, యాక్ట్స్ తెలుసు, ట్రీట్మెంట్స్ తెలుసు, మీరు వచ్చేటప్పుడే గూగుల్ కూడా చూసుకొని వస్తున్నారు. మరి అలాంటి వాళ్ళకి మీకు నాలెడ్జ్ ఎందుకు లేదు? ఇన్ఫర్టిలిటీ అని ఎందుకు పరిగెడుతున్నారు? టైంకి పెళ్లి చేసుకోండి, టైంకి ప్లాన్ చేసుకోండి. కాదు అంటే కౌన్సిలింగ్కి రండి, మాకు ఇప్పుడు పిల్లలు కావాలనుకుంటున్నాము, ఏం జాగ్రత్తలు తీసుకోవాలో, లేదు ఎటువంటి ఆహారం తినాలో అవి అడగండి. అంతేగాని డైరెక్ట్గా ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళిపోయి మాకు IVF చేయండి, మాకు టైం లేదు, మాకు టెన్షన్గా ఉంది అని అడగద్దు. బికాజ్ మీకు అందరికీ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే మీ ఏజ్, మీ లోపల ఉండే ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ అవన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అన్నిటికీ మీరు ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళిపోయి మాకు ఇప్పుడే చేసేసేయండి అడగద్దు. దయచేసి మీరు ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోండి. మీరు టైంకి మంచిగా ఆహారం తిని పొల్యూషన్ తగ్గించుకొని స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకొని భార్యాభర్త మంచి అవగాహనతో ప్లాన్ చేసుకుంటే చక్కగా ప్రెగ్నెన్సీస్ వస్తాయి. న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ ఆర్ ఆల్వేస్ ద బెస్ట్. ఎలాగైతే నార్మల్ డెలివరీస్ ఎంత మంచిదో అలాగే నార్మల్ ప్రెగ్నెన్సీస్ చాలా చాలా మంచిది. మనకి బేబీస్ పెరుగుదల కానీ తల్లి యొక్క ఆరోగ్యం కానీ బాగుంటుంది. ఎక్కువ మందులు ఇచ్చుకోవడం, ఇంజెక్షన్స్ ఇచ్చుకోవడం అవి కూడా అవసరం ఉండదు. సో
మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక డాక్టర్కి, మీకు తెలిసిన డాక్టర్ని వచ్చి కన్సల్ట్ అవ్వండి, మీకు ఇది అని. సో ఎప్పుడైతే మనకి ఈ సెంటర్స్ అవసరం పడుతుంది అనేది, మీకు నార్మల్ గైనకాలజిస్ట్ ఫస్ట్, నార్మల్ డాక్టర్ అంతే, ప్రతిదానికి మన స్పెషలిస్ట్ అవసరం లేదు. మీ ఫ్యామిలీ డాక్టర్స్ అని ఉంటారు, లేకపోతే మీ చుట్టుపక్కల డాక్టర్స్ ఉంటారు, లేకపోతే గవర్నమెంట్ డాక్టర్స్ ఉన్నారు, మీకు ప్రాపర్గా గైడ్ చేస్తారు. ఫస్ట్ అక్కడికి వెళ్ళండి. అక్కడ నుంచి మీకు ఫెయిల్యూర్ అవుతూ ఉంది, నార్మల్గా కాలేదు అంటే దే విల్ టెల్, వాళ్ళు చెప్తారు మీరు ఎప్పుడు ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళాలి, మీకు ఏ ప్రాబ్లం వల్ల మీరు అక్కడికి వెళ్ళాలి, దాంట్లో కూడా మీకు ఎటువంటిది అంటే రికగ్నైజ్డ్ వాళ్ళని రెఫర్ చేస్తారు. మీరు డైరెక్ట్గా వెళ్తే మీకు తెలియదు కదా అవి రికగ్నైజ్డ్ హాస్పిటల్సా, అన్ని లైసెన్స్లు ఉన్నాయా. ఇప్పుడు ప్రీతి గారు చెప్పారు ఎంత ఉంది లా, ఎంత పకడ్బందీగా ఉంది, పేపర్ మీద అంత పకడ్బందీగా మనం అన్ని చేసినా అది ఆచరణలోకి వచ్చేసరికి అది అవ్వట్లేదు. అంటే ఎందుకని, మీరు అంటే గుడ్డిగా ఎక్కడికంటే అక్కడికి, ఎవరో మా ఫ్రెండ్ చెప్పాడు అక్కడ అయిపోయింది అని చెప్పి వెళ్ళిపోతున్నారు ఈజీగా, తొందరగా. అంటే డబ్బులు ఎక్కువ ఖర్చు కాకుండా అయిపోవాలనుకుంటున్నారో, లేకపోతే అమాయకంగా మోసపోతున్నారో, అవసరం లేదు. మీ హెల్త్ మీరు కరెక్ట్గా కానీ ప్లాన్ చేసుకుంటే హెల్దీ బేబీస్ న్యాచురల్గానే వస్తారు. కీర్తి గారు, ఇప్పుడు అయితే సృష్టి ఐవీఎఫ్ కేసులో 2021లోనే ఆమెకు సంబంధించి లైసెన్సులన్నీ రద్దయిపోయాయి. అయినా కూడా ఇన్నేళ్లుగా ఆమె హాస్పిటల్ నడిపిస్తూనే ఉన్నారు, చికిత్సలు చేస్తున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, లోపం ఎక్కడుందంటారు? ఒకటండి, ఆవిడకి సుమారుగా ఒక 3-4 ఏళ్ల క్రితమే ఆవిడకి లైసెన్సులన్నీ కూడా క్యాన్సిల్ అయినాయి. అప్పుడు ఆవిడ కొన్ని లీగల్ కాంప్లికేషన్స్ కూడా ఎదుర్కొన్నారు. కానీ మళ్ళీ ఈ 3-4 ఏళ్లుగా ఆవిడ బయటకు వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ అన్నీ జరుగుతూనే ఉన్నాయి. అంటే మన వ్యవస్థలో లోపం, మన విజిలెన్స్లో లోపం ఉంది. ఎందుకంటే ఎక్కడైతే ఇందాక చెప్పారు ప్రీతి గారు, లైసెన్సులు ఉండాలి, ఈ ప్రాసెస్ ఉండాలి, డాక్టర్స్కి సర్టిఫికేషన్ ఉండాలి, ఇవన్నీ చెప్పారు. కానీ అవన్నీ ఎందుకు జరగలేదు అంటే మనకి రిజిస్ట్రేషన్స్ అవన్నీ ఎలా జరుగుతున్నాయి, ఎవరి పేరున జరుగుతున్నాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫిజికల్గా ఒక వ్యక్తి, ఒక డాక్టర్ వచ్చి చేయొచ్చు, కానీ ఎవరి పేరున ఇవి రిజిస్టర్ అయినాయి అనేది కూడా ఇంపార్టెంట్. తర్వాత దీనిలో ఆవిడ డాక్టర్ నమ్రత గారిది మెడికల్ రిజిస్ట్రేషను, ఈ సెంటర్ రిజిస్ట్రేషను, ఇవన్నీ కూడా జరుగుతూ ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నా కూడా ఇందులో ల్యాప్సెస్ మనం గమనించలేదు. అంటే వ్యవస్థల్లో మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకంటే కొన్ని వందల మంది, వేల మంది ఇన్ఫర్టిలిటీ వాళ్ళు ఈ ఫర్టిలిటీ క్లినిక్స్కి వెళ్తున్నారు. వాళ్ళందరినీ మోసం చేస్తున్నట్టు, చీట్ చేస్తున్నట్టు. అలాగే సెకండ్ సైడు చైల్డ్ ట్రాఫికింగ్ అనేది జరుగుతోంది. ఇందులో పిల్లలని అక్రమ రవాణా చేసి పిల్లల్ని అమ్మేస్తున్నారు. మానవ అక్రమ రవాణా అనేది ఒక అఫీషియల్గా డాక్టర్ లాగా ఉన్న కొంతమంది చేస్తూ ఉంటే, ఇది మనం డాక్టర్గా ఉన్న ప్రాక్టీస్ చేస్తున్న, అలాగే ఐవీఎఫ్ సెంటర్స్కి కూడా అన్నిటినీ కూడా ఒక క్రమబద్ధకలో ఎంత గవర్నమెంట్ చేస్తూ ఉన్నా ఇంకా లోపాలని సరిదిద్దుకోవాల్సింది చాలా ఉంది అనేది మనకి గుర్తు చేస్తోంది ఈ విషయం మాత్రం. ప్రీతిరెడ్డి గారు, ఇప్పుడు ఇంతకుముందు మీరు మాట్లాడుతూ చెప్పారు, లాను ఎవరైనా బ్రేక్ చేస్తే వాళ్ళకి 5 ఏళ్ల వరకు పనిష్మెంట్ ఉంటుంది, అలాగే ఫైన్ వేస్తారు 10 to 20 lakhs వరకు అన్నారు. కాకపోతే ఇప్పుడు ఈ కేసులో ఏదైతే సృష్టి ఐవీఎఫ్ సెంటర్ ఉందో, ఈ కేసులో అసలు సరోగసీ పేరుతోటి వాళ్ళకి డబ్బులు తీసుకున్నారు వాళ్ళ దగ్గర, కానీ సరోగసీనే చేయలేదు, వేరెవరికో పుట్టిన ఒక చిన్నారిని తీసుకొచ్చి వీళ్ళకి అమ్మేశారు. ఇలాంటి మాల్ ప్రాక్టీస్లకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో, అలాగే ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? ఇప్పుడు ఈ పర్టికులర్ అఫెన్స్ చూస్తే మటుకు ఇది చాలా మ్యాక్సిమం అఫెన్స్ అయితే జరిగింది ఇక్కడ. సో ఇది మ్యాక్సిమం పనిష్మెంట్ అకార్డింగ్ టు ద లా ఒక 10 years వరకు జైలు శిక్ష విత్ 25 lakhs ఆఫ్ ఫైన్ కూడా పడే అవకాశం ఉందండి. ఓకే మేడం, అయితే ఈ పరిస్థితిలో దిస్ అ మ్యాక్సిమం. యా మేడం, చెప్పండి. యా, ఇది ఇట్లాంటివి మనము రేర్గా చూస్తాము. ఇప్పుడు ఇదొక్క ఇన్సిడెంట్ బయటకు పడింది, బట్ ఇలా అని చెప్పేసి అన్ని సెంటర్స్ ఇలాంటి ట్రాన్స్పరెన్సీ లేకుండా చేస్తున్నాయని కాదు. బట్ ఇలాంటి ఎప్పుడన్నా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఐ ఫీల్ మ్యాక్సిమం దానికి ఒక పనిష్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఇంప్లిమెంట్ చేయాల్సిందే.
ఇదేదో ఒక 2-3 డేస్ పేపర్లో వచ్చేసి ఇంకా అదంతా మళ్ళీ తర్వాత మేనేజ్ అయిపోయి అసలు పనిష్మెంటే లేకుండా మళ్ళీ వెళ్ళి ఇంకో దగ్గర సెంటర్ పెట్టడమో లేకపోతే ప్లేస్ మార్చి ఇంకెక్కడన్నా పెట్టడమో అట్లా జరగకూడదు. ఇది ఖచ్చితంగా దీనికి మ్యాక్సిమం పనిష్మెంట్ అండ్ అది కూడా అది ఇమ్మీడియట్గా కావాలి. యా, ప్రీతి గారు, అయితే ఇప్పుడు ఈ పర్టికులర్ కేసు ఏదైతే ఉందో ఆ డాక్టర్ నమ్రత గారు, ఆవిడ గతంలో కూడా ఇలాంటి ఇష్యూస్లో దొరికారు, జైలుకి వెళ్ళారు, మళ్ళీ బయటకు వచ్చారు, తర్వాత మళ్ళీ ఇలాంటివన్నీ చేస్తున్నారు. అక్కడ ఆవిడ ఎందుకు మళ్ళీ శిక్ష పడిన తర్వాత కూడా మళ్ళీ ఇలాంటివి చేస్తున్నారు అనుకోవచ్చు. అలాగే చట్టంలో ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఆవిడ ఎలా ఈ చట్టాన్ని మ్యానిపులేట్ చేసి ఈ విధంగా నడిపిస్తున్నారు సెంటర్ని? ఇప్పుడు ఇదంతా మనం ఏదైతే లాస్ ఇవన్నీ మాట్లాడుతున్నామో ఇది జస్ట్ ఒక 3 ఇయర్స్ నుంచే ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయిందండి. సో ఇంతకు ముందు అసలు సరగసీ వాజ్ ద మోస్ట్ అన్రెగ్యులేటెడ్ ఫీల్డ్ మన ఇండియాలో. సరగసీ కానీ ఐవీఎఫ్కి కానీ దానికి తగినట్టు చట్టాలు లేవు, ఓ పద్ధతిగా చేయాలని కూడా మనకి ఇంతవరకు ఎప్పుడు రూల్స్ అంటూ ఏమీ లేవు. సో ఇప్పుడు ఇది ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఒక గైడెన్స్ అనేది మనకు వచ్చింది. సో ఇందులో కూడా ఒకవేళ మనకి లూప్ హోల్స్తోని చేయగలుగుతున్నారు అని అంటే దెన్ పేషెంట్స్ కూడా దే షుడ్ అండర్స్టాండ్. ఇప్పుడు వాళ్ళకు కూడా మనం అవేర్నెస్ అనేది పెంచాల్సి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఒక పర్టికులర్ సెంటర్కి వెళ్తున్నారు, సో ఇంత ఎడ్యుకేషన్ ఇదంతా ఉన్నప్పుడు ఆ పర్టికులర్ సెంటర్కి లైసెన్స్ ఉందా, అసలు వాళ్ళు దేనికి రిజిస్టర్ అయ్యారు, వాళ్ళు ఐవీఎఫ్ చేయొచ్చా చేయరాదా, సరిగ్గా చాలా ట్రాన్స్పరెన్సీ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఐ అండర్స్టాండ్ ఈ ట్రీట్మెంట్స్ అన్ని కొంచెం కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేస్తారు, సీక్రెటివ్గా మెయింటైన్ చేస్తారు, ఎవరితో డిస్కస్ చేయరు, ఇంకా అలా మెయింటైన్ చేసేసరికి వాళ్ళే డెసిషన్స్ తీసుకుంటారు. సో పర్టికులర్ సెంటర్ది ఒకటి వాళ్ళు అది కరెక్ట్గా ఉందా లేదా ప్రతి ఒక్క రికార్డ్ అడగాలి. ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ వస్తారు ఐవీఎఫ్ జరిగిందని చెప్తారు, వాళ్ళు ఈ రికార్డ్స్ ఏమైనా ఇవ్వమంటే డాక్టర్ వాళ్ళు ఏమి ఇవ్వలేదు, ఆ సెంటర్లో ఏమి ఇవ్వలేదు అంటారు. అలా ఎలా ఉంటుంది? పేషెంట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ రైట్ ఏందో తెలియాలా. దే షుడ్ నో, నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు నాకు ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది, దీనికి కావాల్సిన ఫార్మాలిటీస్ ఏంటివి, వాట్ ఈస్ ద లా అనేది వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేయాలి అండ్ వాళ్ళు తెలుసుకోవాలి కూడా. అండ్ ఇఫ్ పాసిబుల్ వాళ్ళు సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి. సో ఇప్పుడు ఏదో జరుగుతుంది సీక్రెటివ్గా చేస్తున్నారు అని చెప్పేసి తొందరగా అయిపోతుంది ఎంత అంటే అంత డబ్బులు పెట్టడము అనేది చేయకూడదు. ఇప్పుడు సరగసీ నిజంగా చెప్పాలి అంటే ఇట్ ఈస్ నాట్ కమర్షియల్ సరగసీ ఈజ్ బ్యాండ్. మరి వీళ్ళు వై డి దే ఎండ్ అప్ పేయింగ్ 30-35 lakhs? ఇప్పుడు మనకి ప్రెసెంట్గా ఉన్నదంటే ఆల్ట్రిస్టిక్ సరగసీ అంటే తెలుసున్న వాళ్ళు ఫ్యామిలీలో ఎవరైనా వాళ్ళు కానీ వాళ్ళ గర్భము ఆఫర్ చేయడమో లేకపోతే అట్లాంటివి ఒప్పుకుంటున్నారు తప్ప కమర్షియల్ సరగసీ అనేది బ్యాండ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కమర్షియల్ సరగసీ మీదనే ఇది పెద్ద అఫెన్స్ అవుతుంది కదా. వై డి దే ఎండ్ అప్ పేయింగ్ 30-35 lakhs? ఇప్పుడు లా ఇంత క్లియర్గా ఉన్నప్పుడు దేర్ ఆర్ సెంటర్స్ ఎవరైతే కరెక్ట్గా స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అవుతున్నారో అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్స్ తీసుకోవడం అనేది కరెక్ట్. ప్రీతి గారు, అలాగే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరోగసీ సెంటర్ కావచ్చు, ఐవీఎఫ్ సెంటర్, వీటికి సంబంధించి ఎలాంటి అంశాలను పరిశీలించాలి, అవి ఉంటే ఎలాంటి సర్టిఫికేట్లు ఉంటే అవి ఖచ్చితమైనవిగా ప్రభుత్వం నుంచి పర్మిషన్ ఉన్నవిగా భావించవచ్చు అంటారు? ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మన లాలో ఇప్పుడు మన స్టేట్ బోర్డు దే హ్యావ్ స్ట్రిక్ట్లీ సెడ్ ప్రతి ఒక్క ఐవీఎఫ్ సెంటర్ డిస్ప్లే చేయాలి వాళ్ళది ఒక సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. అందులో డాక్టర్ పేరు రిజిస్టర్ అయ్యి ఉండాలి, అందులో ఉన్న ఎంబ్రియాలజిస్ట్ పేరు రిజిస్టర్ అయ్యి ఉండాలి, అందులో కౌన్సిలర్ రిజిస్టర్ అయ్యి ఉండాలి, వాళ్ళ పేర్లన్నీ కూడా డిస్ప్లేలో ఉండాలి. అది ఖచ్చితంగా వెయిటింగ్ ఏరియాలో అది డిస్ప్లే అనేది ఇస్ మినిమం మ్యాండేటరీ లాగా పెట్టారు వీళ్ళు. సో అది పేషెంట్స్ షుడ్ బి ఏబుల్ టు నో అది లెవెల్ 1 సెంటరా, లెవెల్ 2, అసలు వీళ్ళకి సరగసీ పర్మిషన్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇంత పేపర్ వర్క్ ఉంది, ఇన్ని సర్టిఫికెట్స్ కావాలి, బోర్డు నుంచి పర్మిషన్ కావాలి, ఇవన్నీ ఉన్నప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో బైపాస్ చేసినట్టే కదా. మనకి ఏది తెలియకుండా ఏది లేకుండా వాళ్ళు డైరెక్ట్గా డబ్బులు కట్టేసి సరగసీ ఎలా చేయించుకుంటారు? స్రవంతి గారు, ఇప్పుడు సంతానలేమి సమస్యలతో ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారో అలాంటి ఎవరైతే వస్తుంటారో డాక్టర్ల దగ్గరికి, అలాంటి దంపతుల్లో మీరు గమనించే అంశాలు ఏంటి? కొన్ని ఐవీఎఫ్ లేకపోతే సరోగసీ సెంటర్లు వాళ్ళ దంపతుల అవసరాన్ని ఏ విధంగా క్యాష్ చేసుకుంటున్నాయి?
అబ్సల్యూట్లీ. ఇప్పుడు పిల్లలు కావాలి అని ఫస్ట్ ఎవరైతే మా దగ్గరికి హడావిడిగా వస్తారో వాళ్ళలో హడావిడే చూస్తాం ఫస్ట్. ఎందుకంటే మా అక్కకి పిల్లలు కాలేదో, లేకపోతే మా పక్కింటి వాళ్ళకు డిలే అయింది, ఈ టైప్ ఆఫ్ యాంగ్షియస్నెస్ వాళ్ళల్లో. అంటే పెళ్లి లేటు, పిల్లలు ప్లానింగ్ లేటు. అవి కాకుండా ఆల్రెడీ మేము ఇట్లాంటివి విన్నున్నాము, పిల్లలు అవ్వట్లేదు ఈ మధ్యలో, సో అందుకని మాకు ఏదన్నా త్వరగా పిల్లలు అయ్యేది ఏమన్నా ఛాన్స్ చేస్తారా అని అడుగుతుంటారు. ఎందుకమ్మా టేక్ టైం, ఒక 2 months ఆగండి, న్యాచురల్గా మీకు ఇవి అంటే అసలు వాళ్ళు ఒప్పుకోరు. లేదండి మాకు ఇమ్మీడియట్గా పర్వాలేదు, మాకు న్యాచురల్గా కాకపోయినా పర్లేదు, మేము ఎంతైనా ఖర్చు పెట్టుకుంటాం. ఆ వర్డ్ వెరీ వెరీ క్యాచీ టు ద బిజినెస్ పీపుల్. ఎంతైనా ఖర్చు పెట్టుకుంటాము అనే దగ్గర వాళ్ళు డైరెక్ట్గా వీళ్ళు ఫోర్స్ చేస్తున్నారు, మా తప్పే ఉంది అంటున్నారు. ఇప్పుడు డాక్టర్స్ కొంతమంది అదే అంటున్నారు, మేమేం సజెస్ట్ చేయలేదు, వాళ్ళే వచ్చి మమ్మల్ని డైరెక్ట్గా IVF అడుగుతున్నారు, ఎంతైనా ఖర్చు చేసుకుంటాము, మాకు అర్జెంటుగా అంటున్నారు, సో మేము పాసిబుల్ అన్నీ చేశాము అని మా సైడ్ ఏంటి అన్నట్లు అది ఒక ప్రొటెక్టివ్ అది అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ సమాజంలో, సొసైటీలో ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ కావాలి. మీకు అంత తొందర లేదు, ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, అసలు ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వరకు న్యాచురల్గా ట్రై చేయొచ్చు, మీకు తర్వాత ఏ ప్రాబ్లం వల్ల మీరు ఎక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు మీరు రికగ్నైజ్డ్ హాస్పిటల్స్, లైసెన్స్డ్ ఫర్టిలిటీ అంటున్నాం కదా, సో అవి ఎలా కనుక్కోవాలి, అలాంటి అవగాహన కావాలి. మీరు చూస్తే ఈ ఇన్ఫర్టిలిటీది ఒక లగ్జరీ కింద, అంటే ఏ ఇన్సూరెన్స్ కవర్ చేయదు, ప్యూర్లీ క్యాష్తో పెట్టుకోవాలి. ఇక్కడ ఈవెన్ దానికి సంబంధించిన చిన్న చిన్న సర్జరీస్ చేస్తాం, లాప్రోస్కోపీలో సిస్ట్లు తీయడము, ఎండోమెట్రియోసిస్ అని ఇలాంటి చిన్న చిన్న సర్జరీస్ చేస్తాం, అది కూడా ఏ ఇన్సూరెన్స్ కవర్ చేయదు. అంటే ఇదేంటంటే ఒక లగ్జరీ సర్జరీనో లేకపోతే లగ్జరీ మనోవర్ అయిపోతుంది. సో టోటల్గా క్యాషే ఇక్కడ. సో పాజిటివ్ అంటే మా వైట్ మనీ, బ్లాక్ మనీ, ఇక్కడ ఇది చాలా చాలా మ్యానిపులేషన్స్ అయిపోతాయి. అందుకని మీ కపుల్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే కపుల్ వాళ్ళల్లో ఏమవుతుంది, వాళ్ళే కాదు ఇంకా ఫ్యామిలీలో కూడా ప్రెషర్స్, అరే మీకు ఇంకా పిల్లలు కాలేదా, మీకు ఆల్రెడీ ఏజ్ అయిపోయింది, ఆ ప్రెషర్. సో కపుల్ కౌన్సిలింగ్, ఫ్యామిలీ కౌన్సిలింగ్, బిఫోర్ యు ఆర్ డిక్లేర్డ్ యాజ్ ఎ ఇన్ఫర్టిలిటీ కపుల్, మీరు ఏదన్నా ఆర్టిఫిషియల్ టెక్నిక్స్కి వెళ్ళాలి అని అంటే ఫస్ట్ కౌన్సిలింగ్స్ మోర్ ఇంపార్టెంట్. మీకు ఇంతవరకు న్యాచురల్గా అయ్యే అవకాశం ఉంది, మీరు ఎప్పుడు ఈ ఇన్ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళాలి అనేది మీరు తెలుసుకోవాలి. అలాగే ఫ్యామిలీని కూడా పిలుస్తాం మేము. అందుకని అమ్మ మీరు అర్థం చేసుకోండి, మీరే వాళ్ళిద్దరిని టెన్షన్ పెట్టకండి, ప్రెషర్ పెట్టకండి, మీరు ఇంకా గుడ్ న్యూస్ చెప్పలేదు, మీకు ఇంకా పిల్లలు కావట్లేదు, చూడు నీతో పెళ్ళైన వాడు ఆల్రెడీ వాడికి పిల్లలు పుట్టేశారు, ఇలాంటి ప్రెషర్స్ ఇవ్వద్దు. అండ్ మీ అమాయకత్వము, అంటే కొంతమందికి టోటల్గా నాలెడ్జ్ లేదు, కొంతమందికి హాఫ్ నాలెడ్జ్, సో ఇవి రెండు క్యాష్ చేసుకుంటున్నారు. ఎవ్రీవేర్ బిజినెస్ ఈజ్ గోయింగ్ ఆన్, నాట్ ఓన్లీ ఇన్ మెడికల్ ఫీల్డ్, ఇప్పుడంతా కూడా మనీ, ఎక్కడ చూసినా అక్రమంగా ఎలాగ మనీ సంపాదించాలి అనేదే ఉంది ఈ సమాజం 20th centuryలో. సో ఇలాంటి టైంలో మనం ఇంకా ఎంత కేర్ఫుల్గా ఉండాలి. కీర్తి గారు, ఇప్పుడు పిల్లల అక్రమ రవాణాలో ఇలా కొందరు వైద్యులు, మేడం ప్రీతి గారు చెప్పండి. ఇప్పుడు ఇది ఒక్క ఇన్సిడెంట్ జరగడం వల్ల పేషెంట్స్ వాళ్ళ ఒక నమ్మకం అనేది పోడగొట్టుకోవద్దు. ఇప్పుడు ఇలాంటివి ఒక 100 IVF సెంటర్స్లో ఏ ఒక్క సెంటర్ చేసినా ఐ థింక్ ఇట్ ఈస్ గివింగ్ అ రాంగ్ మెసేజ్ టు ద పేషెంట్స్ అండి. ప్రతి ఒక్క IVF సెంటర్ ఇలాగే పర్ఫామ్ చేస్తుంది, బిజినెస్ మైండెడ్ ఉన్నాడు అని చెప్పడం కరెక్ట్ కాదు. ఓకే, సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా దే కెన్ సీ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ దే షుడ్ నో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందా, వాళ్ళు వెయిట్ చేయగలుగుతారా, వాళ్ళు ఇంకొక 1 year వెయిట్ చేసిన తర్వాత ప్లాన్ చేస్తే కరెక్టా, లేకపోతే ఇమీడియట్గా ప్లాన్ చేయాలా అనే అడ్వైస్ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటాము. సో ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఎవరైతే పెళ్ళి అయిన తర్వాత ప్లాన్ చేయొద్దు అనుకుంటున్నాము, లేకపోతే ఇంకా టైం తీసుకుందాం అనుకుంటున్నాము, లేకపోతే ఇప్పుడు కొంతమంది గర్ల్స్ మేము ఇప్పుడు పెళ్లి చేసుకోదలుచుకోలేదు, 30 తర్వాత చేసుకుంటాము, 35 తర్వాత చేసుకుంటాము, అప్పుడు వాళ్ళ ఏజ్ వల్ల ఛాన్సెస్ తగ్గిపోతాయని. సో వాళ్ళకు కూడా ఆప్షన్స్ ఉన్నాయి, దే కెన్ గో ఫర్ అదర్ టెక్నాలజీ లైక్ ఊసైడ్ ఫ్రీజింగ్. సో ఇప్పుడు వాళ్ళకి ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ ఉండిన తర్వాత డెసిషన్ తీసుకుంటే కరెక్ట్. సో ఐ థింక్ అన్ని సెంటర్స్ ఇట్లా ఉన్నాయి అని చెప్పేసి ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది పోకూడదు. సో ఆల్ IVF సెంటర్స్ అలా లేవు. దేర్ ఇస్ లాట్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ, లాట్ ఆఫ్ కౌన్సిలింగ్ వాట్ వీ డూ. సో ఐ థింక్ ఏదో ఒక ఇన్సిడెంట్ వల్ల వీ కాంట్ జనరలైజ్ దట్ ఎవ్రీ సెంటర్ ఈజ్ లైక్ దాట్. కీర్తి గారు, ఇప్పుడు పిల్లల అక్రమ రవాణాలో ఈ విధంగా కొందరు వైద్యులు కావచ్చు, లేకపోతే సంతాన సాఫల్య కేంద్రాలు కావచ్చు, ఈ విధంగా వ్యవహరిస్తున్నప్పుడు ఎలాంటి చట్టపరమైన నియంత్రణలు ఉండాలి, పర్యవేక్షణ ఏ విధంగా ఉంటే బాగుంటుంది అంటారు? నేను కొన్ని విషయాల్లో మా దగ్గరికి వచ్చినప్పుడు వాసవ్య మహిళా మండలికి చూశానండి. వాళ్ళకి పిల్లలు లేరు,
కలగరు అని కూడా చెప్పారు. ఏంటంటే ఏజ్ ఫ్యాక్టరు, డిఫరెంట్ అదర్ హెల్త్ ఫ్యాక్టర్స్ వల్ల. వాళ్ళు తర్వాత కొన్ని రోజులకి నా దగ్గరికి వచ్చి కొన్ని నెలల తర్వాత మాకు ఇంకో 2 నెలల్లో 3 నెలల్లో పిల్లలు వస్తున్నారంటే ఏమ్మా ప్రెగ్నెన్సీ వచ్చిందా అని చెప్పి అడిగా. కాదండి, ఐ విల్ గెట్ ఏ బేబీ అన్నారు. ఎలా వస్తారు ఆ బేబీ అనేది నాకు అర్థమే కాలేదన్నమాట. అప్పుడు నేను ఇంకా 10 ప్రశ్నలు వేస్తే ఇలాగే ఏదో ఒక హాస్పిటల్లో పిల్లల్ని మాకు అమ్మేస్తారండి, మేము డబ్బులు కడతాము. సో కొంతమంది డాక్టర్స్ కూడా ఇలా పిల్లల్ని వాళ్ళకి ఎవరికైతే అమ్మేద్దామనే ఐడియా ఉందో వాళ్ళ దగ్గర డెలివరీ అవ్వక ముందే ఈ ట్రాన్సాక్షన్ అంతా కూడా పూర్తి చేస్తున్నారు. వీటి మీద చాలా కఠినంగా ఉండాలండి. అందరూ చేస్తున్నారు అని కాదు, కానీ చేసేవాళ్ళు ఒక్కళ్ళున్నా కూడా వాళ్ళకి కఠినంగా శిక్షలు వేస్తేనే. ఎందుకంటే హ్యూమన్ ట్రాఫికింగ్లో మనకి ఇమ్మోరల్ ట్రాఫికింగ్ అండ్ ప్రివెన్షన్ యాక్ట్ అని ఇండియాలో ఉంది. ఆ చట్ట ప్రకారం వీళ్ళకి డెఫినెట్గా ఆ శిక్షలన్నీ పడాలి. తర్వాత ఇందాక చెప్పారు కాన్ఫిడెన్షియాలిటీ, సీక్రసీ అనే దానికి రెండిటికి తేడా ఉంది. సో కాన్ఫిడెన్షియాలిటీ ఉండొచ్చు కానీ ఫైల్స్లో సీక్రసీ అనేది మాత్రం ఉండకూడదు. ఆ పర్టిక్యులర్ కపుల్కి వాళ్ళ ఫ్యామిలీకి విషయాల్ని క్లుప్తంగా డీటెయిల్డ్గా టైం స్పెండ్ చేసి మాత్రం డీటెయిల్డ్గా చెప్పాలి. ప్రీతిరెడ్డి గారు, ఇప్పుడు ఐవీఎఫ్ సరోగసీ సెంటర్లలో భాగంగా ఉండే స్పెర్మ్ బ్యాంకులు లేకపోతే వాటి పనితీరు మీద కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి. వీటిల్లో ఎలాంటి మోసాలకు అవకాశం ఉంది? ఇట్లాంటి వాటి విషయంలో దంపతులు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే, సో ఇప్పుడు ఏఆర్టీ క్లినిక్స్ అనేది ఒక సెగ్మెంట్ ఎక్కడైతే ట్రీట్మెంట్స్ జరుగుతాయి. అలాగే ఏఆర్టీ బ్యాంక్స్ అనేవి వేరే సెటప్ అనేది ఉంటుందన్నమాట. సో అది కూడా లాలో క్లియర్గా ఉంది. సో ఒక క్లినిక్కి ఏఆర్టీ క్లినిక్ ఉందంటే సేమ్ వాళ్ళు బ్యాంక్ అనేది రన్ చేయడానికి లేదు, అది డిఫరెంట్ ప్రెమిసెస్లో రన్ చేయాలి. సో ఏఆర్టీ బ్యాంక్స్ అంటే ఎవరికైతే డోనర్ ఎగ్ కావాలి ఆర్ డోనర్ స్పర్మ్ కావాలి అవన్నీ కూడా ఏఆర్టీ బ్యాంక్స్ నుంచే మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఏఆర్టీ బ్యాంక్స్కి కూడా స్పెషల్ రిజిస్ట్రేషన్ అనేది ఉంది. సో ఏఆర్టీ బ్యాంక్స్కి కూడా దే హ్యావ్ దేర్ స్టిపులేటెడ్ ఏదైతే ఎలా వాళ్ళు ఫంక్షన్ చేయాలి, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏముండాలి, ఎలాంటి సెటప్ ఉండాలి, అవన్నీ చాలా క్లియర్గా ఉంది లా. సో మన స్టేట్ ఏఆర్టీ బోర్డు వాళ్ళకు కూడా పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది, ఏది ఏఆర్టీ బ్యాంక్స్కి. సో ఈ స్పర్మ్స్ అనేవి ఎలా ఉంటుందండి అంటే పర్టికులర్ టెస్ట్ ఉంటాయి, కొన్ని బ్లడ్ టెస్ట్, కొన్ని బేసిక్ క్రైటీరియా ఏవైతే ఇంపార్టెంటో అవన్నీ కూడా ఖచ్చితంగా డోనర్కి చేయాల్సిందే. అండ్ ఆ రిపోర్ట్స్ అనేటివి మనము పేషెంట్స్కి ఎవరికైతే డోనర్ స్పర్మ్ కావాలో వాళ్ళకి మనం షేర్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో పేషెంట్స్ ఎప్పుడైతే ఎవరికైతే డోనర్ స్పర్మ్ కావాల్సి ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్స్కి రిపోర్ట్స్ అడగాల్సిందే. అండ్ ఏంటి వాట్ ఈస్ ద డోనర్ ప్రొఫైల్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే డోనర్ ప్రొఫైల్ అంటే వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏంటి, బికాస్ అది కూడా మనం మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఏమున్నాయి, వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ చూసుకొని అవన్నీ ఓకే అయిన తర్వాతనే వాళ్ళు ఈ శాంపిల్కి ఓకే మేము ముందుకు వెళ్తాము అనేది కన్సెంట్ అనేది వాళ్ళు సైన్ చేయాల్సిందే. సో అది చేసిన తర్వాతనే శాంపుల్ అనేది బ్యాంకు నుంచి ఈ ఏఆర్టీ సెంటర్కి అదే క్లినిక్ వస్తుంది. క్లినిక్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో సేమ్ థింగ్ ఇప్పుడు డోనర్ ఎగ్ స్పర్మే కాదు, డోనర్ ఎగ్ కూడా ఇలాంటి పరిస్థితే. సో డోనర్ ఎగ్ ఎవరైతే ఎగ్స్ ఇద్దామని ముందుకు వస్తారో వాళ్ళకు కూడా స్క్రీనింగ్ అనేది ఉంటుంది. వాళ్ళ మెడికల్ హిస్టరీ, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు సూటబుల్ వాళ్ళు ఎగ్ ఇవ్వగలుగుతారు అన్నప్పుడే వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో పేషెంట్స్ని ఖచ్చితంగా వాళ్ళు ఇన్వాల్వ్ కావాలి ఈ డెసిషన్ మేకింగ్లో. ఎలాంటి డోనర్ శాంపుల్ మాకు వస్తుంది, ఏంటి స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి, ఇవన్నీ వాళ్ళు తెలుసుకున్న తర్వాతనే వాళ్ళు ఒప్పుకోవాలి. ఓకే మేడం. స్రవంతి గారు, ఇప్పుడు తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఈ 2 రాష్ట్రాల్లో ఐవీఎఫ్ సరోగసీ సెంటర్ల మీద ఎలాంటి సూపర్విజన్ ఉంది? అలాగే ఆయా సెంటర్లలో వసూలు చేసే ఫీజులు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి అనే విమర్శలు ఉన్నాయి. దానికి సంబంధించిన వివరాలు ఏంటి? ఇప్పుడు మనకి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. మన విజిలెన్స్ కరెక్ట్గా ఉందా, లోపాలు ఏమున్నాయి అనేది మనకి ఇక్కడే అర్థమైపోతుంది. అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫెక్ట్స్.
అంటే ఆ విజిలెన్స్లో కానీ ఈ చూడడం అంటే స్క్రూటినీలో కానీ చాలా లోపాలు ఉండబట్టే ఇది ఇంత మళ్ళీ, ఎందుకంటే ఇది రిపీట్ అయినది. మరీ విడ్డూరం ఏంటంటే జరిగి శిక్ష పడి క్యాన్సిల్ అయ్యి లైసెన్స్లు మళ్ళీ అదే చేయగలుగుతున్నారు అంటే ఎంత ధైర్యం ఉండాలి. నేను అన్ని సెంటర్స్ అట్లే ఉంటారని కాదు, బట్ ఒక దాని వల్ల అందరికీ ఒకలాంటి ఫోబియా వచ్చేసింది. నాకు ఈ గత 2 రోజుల్లో ఎంతమంది కాల్స్ చేశారు, ఇప్పుడు మా బేబీ IVF ద్వారా వచ్చింది, మేము DNA టెస్ట్ చేసుకోవాలా, చేసుకుంటే ఏమొస్తుందో అని భయంగా ఉంది మేడం అంటే ఫ్యామిలీ ఫ్రెండ్ లాగాను వెల్ విషర్ లాగాను అడుగుతున్నారు. వాళ్ళల్లో ఒకలాంటి మానసిక ఆందోళన స్టార్ట్ అయిపోయింది. అంటే ఆ విజిలెన్స్ అనేది లోపం ఉంది అనేది అందరికీ అర్థమైపోయింది. సో ఎవ్రీబడి ఆర్ ఇన్ డౌట్. ఇప్పుడు మేము ఏం చేయాలి? అలాగే ఛార్జెస్ విషయంలో వస్తే దెర్ ఈజ్ నో అంటే ఫిక్స్డ్ ఛార్జెస్, అంటే దీనికింత అని ఎక్కడా లేదు. ఎవరికి ఇష్టం వచ్చినంత వాళ్ళు కోట్ చేసుకోవచ్చు, ఎందుకంటే దానిపైన నియంత్రణ లేదు. బికాజ్ ఆల్ అంటే మనకేమైనా బిల్ ప్రొడ్యూస్ అవుతుందా, లేకపోతే మనం ఏమన్నా అన్ని వైట్ అట్లా కాదు కదా ఇక్కడ. సో ఎవరికి ఎంత కావాలి అంటే ఇక్కడ పేషెంట్ వాళ్ళ అవసరాన్ని బట్టి దీంట్లో కూడా రకరకాలు ఉంటాయి, ఇక్సీలన్నీ రకరకాలు. సో దాన్ని బట్టి వసూలు చేస్తూ ఉన్నారు, దీనిపైన కూడా నియంత్రణ లేదు. సో మనకేంటంటే ఇప్పుడు పేపర్ మీద లాలో ఇన్ని ఇవ్వడం కాదు, ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రోటోకాల్స్ ఇన్ని ఉన్నాయి, ఓకే, బట్ ఇంప్లిమెంట్ చేయండి. ఇంప్లిమెంట్ చేస్తే ఇలాంటి పొరపాట్లు జరగవు. అది కూడా ఎలా అంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ, అంటే చాలా ఎమోషనల్ కదా బేబీ అనేది. ఆ ఎమోషనల్ని వాళ్ళు ఇప్పుడు ఎంత అంటే చాలా మంది ఆ ఫోన్లు చేసి అడుగుతున్నప్పుడు నాకు అసలు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు. ఏం గ్యారంటీ మేడం, ఎట్లా జరిగి ఉంటుందో మేడం, ఏంటంటో క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఆ ఎమోషనల్గా మనము వాళ్ళని చాలా డిస్టర్బ్ చేసినట్టు అయిపోయాము. ఒక్క ఉదంతంతో ఎంతో మందిని ఇప్పుడు మనం కన్ఫ్యూజన్ స్టేట్లో పెట్టాము. సో ఇట్లా జనరల్ పబ్లిక్ని మనం ఇంత బాధ పెట్టడము యాజ్ ఏ డాక్టర్స్, మనం మీ మేడం చెప్పారు తీసుకొని మేము డాక్టర్స్ అయ్యాము. దయచేసి ఇలాంటివి జరగకుండా ఫ్యూచర్లో అయినా కూడా మనకి విజిలెన్స్ పెరిగి జాగ్రత్తగా నియంత్రణ కానీ పెట్టగలిగితే వీటి నుంచి తప్పించుకోవచ్చేమో. నేను ఇంకొక సజెషన్ ఏంటంటే గవర్నమెంట్లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ మనం ఇన్ఫర్టిలిటీ వర్కప్ కానీ మనం మెరుగ్గా చేయగలిగితే, ఇట్ ఈస్ ఏ కాస్ట్, డెఫినెట్లీ కాస్ట్ ఎఫెక్టివ్ కాదు అయినా కూడా ఎంతవరకు చేయగలం గవర్నమెంట్ కానీ ఆ దృష్టితో కానీ చేయగలిగితే కొంచెం మనం ఇలాంటివి మనం తప్పించవచ్చు. బికాజ్ గవర్నమెంట్ సెక్టర్లో ఆల్రెడీ కొన్ని స్టార్ట్ చేశారు, కానీ వాటిని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే చాలా ఉంది. సో ఈ విధంగా కూడా గవర్నమెంట్ నుంచి సహాయం అవసరం. కీర్తి గారు, ఇప్పుడు ఈ సృష్టి IVF సెంటర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఈ కేసును చూసిన తర్వాత దీని గురించి జరుగుతున్న ఈ చర్చ మొత్తం 2 రాష్ట్రాల్లో ఏమేమి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇవన్నీ చూసిన తర్వాత సంతానం కోసం చికిత్సల్ని ఆశ్రయించే జంటలు చట్టబద్ధంగా కావచ్చు నైతికంగా కావచ్చు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఒకటి ఏంటంటే వాళ్ళకి అసలుకి చట్టబద్ధత నైతికత ఉన్న వాటికి ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది మన సోషల్ మీడియా ద్వారా చాలా ఎక్కువగా ఈ విషయం వెళ్ళాలండి. లేకపోతే ఇందాక చెప్తున్నారు ఫోబియా, భయం అనేది క్రియేట్ అవుతోంది. భయం కాదు కావాల్సింది, విషయ పరిజ్ఞానం అనేది ఇంపార్టెంట్. సో అక్కడ మనం మీడియాని ఎక్కువగా ఈ విషయాల మీద ప్రచారం చేయాలి. నెగిటివ్గా జరిగిన విషయం మీద ఎంత చేస్తున్నామో అంతకంటే కూడా రాబోయే తరాలకి ఈ విషయం మీద చెప్పాలి. అలాగే మనకి రూరల్ ఏరియాస్లో, అర్బన్ ఏరియాస్లో ఉంటున్నారు, వీళ్ళకి మనకు పొదుపు సంఘాలను ఉంటున్నాయి, అయితే కార్పొరేట్స్ ఉంటున్నాయి, గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా అవగాహన, ప్రాపర్ అవగాహన టైమ్లీగా వాళ్ళకి తెలియజేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు ఏవైతే ఇప్పుడు ఫర్టిలిటీ క్లినిక్స్ కానీ సర్వీస్ ఇవి కానీ ఉన్నాయో చట్ట ప్రకారం ఇవి ఉన్నాయా లేదా అనేది చేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనే ఒక బాడీ ఉంది. ఆ బాడీ కూడా చాలా యాక్టివ్ పార్ట్ తీసుకోవాలి. తీసుకుని, ఎందుకంటే ఇది డాక్టర్స్కి నైతికతకి చాలా దెబ్బతీస్తోంది ఈ ఇష్యూ మాత్రం. అందుకని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు దీనిలో ప్రముఖమైన పాత్ర వహించి డాక్టర్స్లో నైతికత పెంచేటట్లుగా ఎలా చేయాలి, ఇలా ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఏం చేయాలి అనే దాని మీద వాళ్ళు కూడా కొన్ని నిబంధనలు ఉండుంటాయి. ఆ నిబంధనల్ని అమలవుతున్నాయా లేదా అనేది చూసుకోవాలి. ప్రభుత్వంలో కన్వర్జెన్స్ మోడ్లో ఎక్కడెక్కడైతే ఏ డిపార్ట్మెంట్లు చట్టం ప్రకారం ఉన్నాయో వాటన్నిటినీ మాత్రం కూలంకషంగా ఒక్కసారి
తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో మనం చెయ్యాలండి. ప్రీతి గారు, ఇప్పుడు ఇట్లాంటి కేసులు మళ్ళీ రాకూడదంటే ప్రభుత్వం ఏ విధంగా కఠినంగా వ్యవహరించాలి? కొంచెం బ్రీఫ్గా చెప్పండి మేడం, తక్కువ టైం ఉంది. ఇప్పుడు రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ అనేవి చేయాలి. ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయితే చేయగలిగారు లాని, బట్ అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది అనేది ఖచ్చితంగా వాళ్ళు రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్, రెగ్యులర్గా రికార్డ్స్ చెకింగ్ ఇలాంటివి అనేది ఖచ్చితంగా ఐ థింక్ గవర్నమెంట్ హ్యాస్ టు పే అటెన్షన్ టు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇది ఇవాళ ప్రతిధ్వని. నమస్కారం.